ఈ రోజు మన నిరీక్షణ ఎవరిలో ఉంది? దేవుళ్ళో ఉందా, లేకపోతే మనం చేసే పనులలో ఉందా, లేకపోతే మన బంధువుల్లో ఉందా, మన స్నేహితుల్లో ఉందా? ఈ లోకంలో మనకి చాలా ఛాలెంజెస్, ఇష్యూస్ వస్తూ ఉంటాయండి. మరి లేచినప్పటి నుంచి మీకు మీ అప్పుల బాధ మరి నడిపిస్తుందా, లేకపోతే మీకున్న టెన్షన్స్ నడిపిస్తున్నాయా? ఇవన్నీ తాత్కాలికం అండి. మన నిరీక్షణ మాత్రం ఎవరిలో ఉండాలి? యేసయ్యలో ఉండాలి. హల్లెలూయా. మరి మనం బైబిల్లో చూసినట్టయితే 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం గల స్త్రీ గురించి మనం చూసాము. ఎంతో వేదన పడి ఉంటుంది కదా. మరి ఆ 12 సంవత్సరాలు మరి ఆమె లోకంలో ఎంతో మంది దగ్గరికి వెళ్ళి ఉంటది కదా. కానీ ఆమె ఎవరి దగ్గర వచ్చినా ఆమెకి నిరీక్షణ కలిగింది యేసయ్య దగ్గరకు వచ్చినప్పుడు కదా. హల్లెలూయా. మరి ఎంత మంచి దేవుడు అండి. మనకి నిరీక్షణ మనకి ఈ లోకంలో ఎవరి దగ్గరికి వెళ్ళినా దొరకదు, కానీ కేవలం మరి యేసయ్య దగ్గరకు వస్తే మాత్రం మనకి నిరీక్షణ దొరుకుతుంది. సో ఈ రోజు వరకు నీ జీవితంలో నువ్వు ఎలాంటి జీవితం జీవిస్తున్నావో మనము ఆయనని మన హృదయాల్లోకి ఆహ్వానిద్దాం ఈ రోజు.